హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. కోస్ట్ గార్డ్లో పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. జీవితం సెట్ అయిపోయే నోటిఫికేషన్ అయితే అనుకోవచ్చు. 10th క్లాస్ జస్ట్ పాస్ అయితే సరిపోతుంది. లో కాంపిటీషను, ఇండియన్ కోస్ట్ గార్డ్లో ఉద్యోగము. ఈ నోటిఫికేషన్ ఏజు, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటగా చూస్తున్నవారు మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయండి. ఇక్కడ డ్యూటీస్ అయితే ఉన్నాయండి. ఎంటీఎస్ స్వీపర్కి క్లీనింగ్ ఆఫ్ రూమ్స్, డస్టింగ్ ఆఫ్ ఫర్నిచరు, క్లీనింగ్ ఆఫ్ ది బిల్డింగు, పిక్చర్స్, ఎనీ అదర్ వర్క్ అసైన్డ్ బై ద సుపీరియర్ అథారిటీ. అంటే మనకి స్వీపర్ ఉద్యోగం చాలామంది అయితే చేయలేరండి. ఎందుకంటే క్లీనింగ్ ఆఫ్ రూమ్స్ అంటే బాత్రూమ్స్ కూడా కడగవలసి వస్తుంది. డస్టింగ్ అంటే మనకి కింద తడిగుడ్డ పెట్టవలసి వస్తుంది. మొత్తం క్లీనింగ్, స్వీపర్ ఉద్యోగం అంటే మొత్తం అన్నీ చేయవలసి ఉంటుంది. చెత్త ఎత్తవలసి ఉంటుంది, డస్ట్ ఎత్తవలసి ఉంటుంది. అక్కడ ఏదన్నా యానిమల్స్ ఏమైనా చచ్చిపోయినా కానీ దాన్ని తీసి పాడేయవలసి ఉంటుంది. అన్ని ఉద్యోగాల కన్నా కష్టమైన ఉద్యోగం అంటే స్వీపర్ ఉద్యోగం అండి. దాన్ని మీరు మొహమాట పడకుండా నేనైతే చేయగలను అనుకున్నవారు దీనికైతే అప్లై అయితే చేసుకోండి. ఇదైతే ఎవరు అప్లై చేయరు. ఎందుకంటే మన పిల్లలు డిగ్రీ చదువుతారు, మన కన్సర్న్ ఇక్కడి నుంచి అక్కడికే పెట్టరు. ఒక చీపురు తీసుకురమ్మంటే తీసుకురారు, కానీ అలాంటి వాళ్ళు దీనికి నామోష్గా ఫీల్ అవుతారు. కాబట్టి దీనికైతే అప్లై అయితే చేసుకోరు. ఎవరైతే దీన్ని మేము చేయగలం అనేసి జాయిన్ అవుతారో వాళ్ళ లైఫ్ అయితే సెటిల్ అయిపోద్దండి. ఎందుకంటే 3 years దాకా వీళ్ళు చేశారనుకో, కష్టపడ్డారనుకోండి, ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ చదివి ఉంటారు, ఏదో ఒకటి చదివి ఉంటారు. బాగా చదువున్నవారైతే దీని నుంచి మనకి ఎస్ఎస్సి సిపిఓ కానీ, ఎస్ఎస్సి సీజిఎల్లో కానీ, తర్వాత ఎంటీఎస్లో కానీ, మనకి ఎంటీఎస్లో మంచి దాంట్లో కానీ 3 years రెగ్యులర్గా జాబ్ చేసిన తర్వాత వీరి ఏజ్ 40 years దాకా మనకి మారిపోతుంది. మీకు ఆల్రెడీ లాస్ట్ టైంలో మీరు వచ్చారనుకోండి, మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అయ్యారనుకోండి, అన్రిజర్వ్డ్కి 40 సంవత్సరాల వరకు దీనికి ఏజ్ అయితే ఉంటుందండి. ఎస్సీ ఎస్టీ వారికి అయితే 40 years దాకా ఉంటుందండి. ఓబీసీ వారికి అయితే 43 years దాకా ఏదైనా జాబ్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో వీరికి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని అయితే మిస్ అవ్వకండి. ఎంటీఎస్ ప్యూన్కి అయితే డ్యూటీస్ ఏ విధంగా ఉంటాయి: ఫిజికల్ మెయింటెనెన్స్, రికార్డ్స్ ఆఫ్ సెక్షన్, జనరల్ క్లీన్నెస్, అప్ క్లీనింగ్ ఆఫ్ ద సెక్షన్ యూనిట్, క్యారింగ్ ఫైల్స్, అదర్ పేపర్స్ విత్ బైండింగ్, ఫోటోకాపీ డ్యూటీ చేయవలసి ఉంటుంది, సెండింగ్ ఫ్యాక్స్ చేయవలసి ఉంటుంది, నాన్ క్లర్కికల్ వర్క్ చేయవలసి ఉంటుంది. అంటే టీలు, కాఫీలు అవన్నీ తీసుకెళ్ళి రావాల్సి వస్తుంది. ఇంక్లూడింగ్ కంప్యూటర్ వర్క్ కూడా చేయించారు మీరు. డెలివరీ ఆఫ్ డాగ్స్, ఒక బిల్డింగ్ నుంచి వేరే బిల్డింగ్కి వాచ్ అండ్ వార్డ్ డ్యూటీస్ కూడా చేయిస్తారు మీకు. క్లోజింగ్, ఓపెనింగ్ ఉదయం వచ్చి మీరే ఆఫీస్ తీయాలి, లాస్ట్లో మీరే క్లోజ్ చేయవలసి ఉంటుంది. ఈ ఉద్యోగం అయితే, ప్యూన్ ఉద్యోగం అయితే అందరూ చేస్తారండి. స్వీపర్ ఉద్యోగం చేయలేరు కాబట్టి అందుకే కాంపిటీషన్ తక్కువ ఉందండి. ఇంకో ఉద్యోగం మెకానికల్ ఫిట్టర్, స్కిల్ ట్రేడ్స్మెన్ అండి. దీనికైతే మనకి ఎంటీలోను ట్రేడ్స్మెన్ టువర్డ్ ది క్యారింగ్, రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ది ఓవరాల్ వెహికల్స్ని మనం డ్యూటీ చేయాలి. ఇది కూడా అందరూ చేయగలుగుతున్నాయి, ఇది చేయలేరు కాబట్టి లో కాంపిటీషన్ అని చెప్పడం జరిగింది. ఈ నోటిఫికేషన్ మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి, డైరెక్టర్ ఆఫ్ రిక్రూట్మెంట్ నుంచి రావడం జరిగింది. ఇది గ్రూప్ సి సివిలియన్ పర్సన్స్కి 2025. అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది మనకి 6 December 2025. లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 20 January 2024 అయితే క్లోజింగ్ అయిపోతుంది. ఇది మనం క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంది, నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఏంటి, క్లాసిఫికేషన్ ఏంటి అనేసి చూద్దాం. మెకానికల్ ఫిట్టర్, స్కిల్డ్ ట్రేడ్స్మెన్స్ కోసం ఇది గ్రూప్ సి పోస్టు, నాన్ గెజిటెడ్ మినిస్ట్రియల్. లెవెల్ వచ్చేటప్పటికి మ్యాట్రిక్స్ 2 కాబట్టి మనకి ఒక 50,000 దాకా శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. దీనికి అప్లై చేయడానికి మనకి 10th class చదివి ఉన్నవారు, దాంతోపాలంగా ఐటీఐ చేసిన వారు దీనికి కావాలని అడుగుతున్నారు. 1 year ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. దీనికి ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉందో వారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇది 18 నుంచి 25 సంవత్సరాల వారు అప్లై చేసుకోవచ్చు. అన్రిజర్వ్డ్ కాబట్టి ఇక్కడ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వారికి ఎటువంటి రిలాక్సేషన్ అయితే ఉండదు. వేకెన్సీ ఢిల్లీ ఎన్సీఆర్లో ఉంది. తర్వాత మనకి వచ్చేటికి ఎంటీఎస్ ప్యూను, ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ గ్రూప్ సి పోస్ట్. ఇది నాన్ గెజిటెడ్ మినిస్ట్రియల్.
లెవెల్ 1 దీనికి 1800 కాడ నుంచి 18,000 కాడ నుంచి మనకి బేసిక్ పే ఉంటుంది కాబట్టి అన్నీ కలుపుకొని 35,000 దాకా మనకి శాలరీ అయితే రావడం జరుగుతుందండి. తర్వాత మెట్రికులేషన్ ఆఫ్ ఈక్వలేషన్ పాస్ అంటే 10th క్లాస్ పాస్ అయిన కూడా సరిపోతుందండి. 2 years ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆఫీస్ అటెండర్ అని అడుగుతున్నారండి. ఇదే ఉండదండి జనాలు అందరికీ. ఎందుకు ఉండదంటే ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నానండి ఎలా తీసుకోవాలి ఎక్స్పీరియన్స్. ఏదైనా ఫామ్ దగ్గరికి వెళ్ళి సార్ నాకు 2 years ఎక్స్పీరియన్స్ కావాలంటే, మీకు ఆఫీసులో పనిచేసినట్టు ఎక్స్పీరియన్స్ కావాలంటే వారు లెటర్ ప్యాడ్ మీద రాసి అయితే ఇస్తారు మీకు. ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళైతే తీసుకెళ్ళండి. తెలిసిన ఫామ్ వాళ్ళు రాసిస్తారు కాబట్టి ఆ లెటర్ ఫామ్తో దీన్ని అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి. వీరి ఏజ్ కూడా 18 నుంచి 27 సంవత్సరాల వరకు అప్లై అయితే చేసుకునే అవకాశం అయితే ఉంది. ఎంటీఎస్ ప్యూన్ ఇది కూడా జనరల్ సెంట్రల్ సర్వీసు గ్రూప్ సి పోస్ట్ అండి. నాన్ గెజిటెడ్ మినిస్ట్రీలో లెవెల్ 1 అండి. దీనికి కూడా మనకి 35,000 దాకా శాలరీ అయితే వస్తుందండి. కానీ ఇది మెట్రికులేషన్ దీనికి కూడా 2 years ఎక్స్పీరియన్స్ అడిగారండి. ఇది కూడా క్లీనింగ్ నర్స్. ఇక్కడ ఏమన్నాడు రికగ్నైజ్డ్ ఫార్మ్ అన్నాడు. ఏదైనా రికగ్నైజ్డ్ ఫామ్, ఏదైనా గవర్నమెంట్ ఫామ్ అయితే ఇలాంటివి దొరకవండి. మీరు ఏదైనా ఫామ్ దగ్గరికి వెళ్ళి స్వీపర్ ఉద్యోగం చేశానంటే వాళ్ళు ఏమీ అనకుండా మీకు అయితే ఒక లెటర్ ప్యాడ్ మీద రాసి సంతకం పెట్టి మీ పేరు అని రాసి మా దగ్గర ఈ టైం నుంచి ఈ టైం దాకా ఇన్ని సంవత్సరాలు 2 years అయితే మా దగ్గర చేసాడు అనేసి మనకి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ అయితే మీరు అప్లై అయితే చేసుకోండి. నేను మీకు మంచి సలహా ఇచ్చాను అనుకుంటున్నాను. ఆ సలహా పరంగా పాటించండి. 18 నుంచి 27 సంవత్సరాల దాకా అందరూ అప్లై చేసుకోవచ్చు. ఇది ఢిల్లీ ఎన్సీఆర్లో ఉద్యోగం అయితే ఉంటుంది. అపాయింట్మెంట్ ఎక్కడ చేస్తారంటే ఎనీవేర్ ఇండియాలో ఉంటుంది. తర్వాత కూడా మన ట్రాన్స్ఫర్లు కూడా ఉంటాయండి మీకు. ఇందాక చెప్పాను కదండి 3 years చదివితే మీకు 40 years దాకా మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి. ఇదేనండి సెంట్రల్ గవర్నమెంట్ ఒకసారి లోపల దూరారు అనుకోండి 40 సంవత్సరాల దాకా మీకు ఏజ్ ఉంటుందండి. ఎస్సీ ఎస్టీ వారికి 45 years దాకా ఉంటుందండి. దీంట్లో కూడా అప్లై చేసుకోవచ్చు. మామూలుగా చెప్తున్నానండి ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్లోకి రావడంతో మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయనేసి చెప్పడం జరుగుతుంది. ఇది మనకి హౌ టు అప్లై అంటే మనకి ఆఫ్లైన్లో అయితే మనకి అప్లై చేయవలసి ఉంటుంది. ఒక అప్లికేషన్ ఫామ్ ఉంది. దాన్ని నేను కింద ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. అది కూడా లాస్ట్ దాకా అయితే వీడియో అయితే చూడండి. దానికి ఆధార్ కార్డు పెట్టాలండి, మెట్రికులేషన్ సర్టిఫికేట్ పెట్టాలి, డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ సర్టిఫికేట్ పెట్టాలి. అన్నిట్లు కూడా సెల్ఫ్ అటెస్టెడ్ చేసుకోవాలండి. 3 ఫోటో కాపీస్ కూడా ఉంచాలండి, జిరాక్స్ కాపీస్ దీనికి. తర్వాత వచ్చి మనకి లేటెస్ట్ సర్టిఫికేట్ పెట్టుకోవాలి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టుకోవాలి. మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఎన్ఓసి కావాలి. దానికి 2 లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కావాలని చెప్తున్నారు. అప్లికేషన్తో పలంగా ఒక సపరేట్ బ్లాంక్ ఎన్వలప్ ఇవ్వాలండి. మీకు కాల్ లెటర్ పంపుతారండి వాళ్ళు. దానికోసం ₹50 స్టాంపులు అంటించి దానికి బ్లాంక్ ఏమీ రాయకూడదు. మీరు దాన్ని పంపించవలసి ఉంటుందండి. ఇది ఎప్పటికల్లా పంపించాలంటే 20 జనవరి 2026 కల్లా మనం పంపించవలసి ఉంటుంది. ఇది ఎక్కడ పంపించాలంటే మనకి డైరెక్టరేట్ ఆఫ్ రిక్రూట్మెంట్, కోస్ట్ గార్డ్ హెడ్ క్వార్టర్, కోస్ట్ గార్డ్ అడ్మినిస్ట్రేటివ్ కాంప్లెక్స్ యూపీకి అయితే నోయిడాకి పంపించవలసి ఉంటుంది. ఈ అడ్రస్ ఫిల్ చేసి పంపించండి. మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే మీకు స్క్రూటినీ చేయడం జరుగుతుంది అప్లికేషన్లోను. తర్వాత డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీకు కాల్ లెటర్ రావడం జరుగుతుంది. తర్వాత డాక్యుమెంట్ ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ టెస్ట్ మనకి 80 మార్కులకి ఆబ్జెక్టివ్ టైప్లో ఓఎంఆర్ బేస్డ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ టెస్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి ఏముంటాయంటే మ్యాథమెటిక్స్, తర్వాత ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్, మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ ఉంటుందండి. అన్నీ 20 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ 80 మార్క్స్కి అయితే 80 క్వశ్చన్స్ ఉంటాయండి. 80 మార్క్స్కి 1 గంట ఇవ్వడం జరుగుతుందండి. పాసింగ్ మార్క్ వచ్చి మీకు 40%, 40 మార్కులు అయితే రావాలన్నారండి. దీనికన్నా ఎక్కువ రావాలండి. మీరు 80 మార్కులకి 40 పాస్ అన్నారు కదా, పాస్ అయితే మనకు సరిపోతుందండి. అలా కాదండి, మనం ఫస్ట్ ప్లేస్లో ఉన్నవాడు ఉద్యోగం వస్తుంది కాబట్టి అదే విధంగా చదవండి మీరు. దీనికి ఫీజు కూడా ఎటువంటిది అయితే లేదండి. ఇక్కడ సిలబస్ ఇవ్వడం జరిగింది. మ్యాథమెటిక్స్, ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్, రీజనింగ్ అండి. ఇవన్నీ చదువుకుని అయితే వెళ్ళాలండి. మీరు ఎన్వలప్ మీద ఎలా రాయాలంటే ఇక్కడ 2 అడ్రస్ రాయాలి. పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ దేనికి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ అయితే ఇక్కడ రాయవలసి ఉంటుందండి. మనకి ఇది నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని A4 పేపర్ మీద ప్రింట్ చేసుకుని ఫిల్ చేయవలసి ఉంటుంది.
ఇక్కడ ఫోటో అయితే అంటించాలండి. ఏ పోస్ట్కి అప్లోడ్ చేస్తున్నారో అది, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, నేమ్ ఆఫ్ ద నేమ్ అన్ని క్యాపిటల్ లెటర్లో రాయాలండి. పర్మనెంట్ అడ్రస్సు, కరస్పాండెన్స్ అడ్రస్సు, ఆధార్ నెంబరు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను 10th క్లాసే కాబట్టి 10th క్లాస్ పెట్టండి. మనకి ఐటీ అయితే ఐటీ పెట్టాలండి. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే అది రాయాలి. ఎక్స్పీరియన్స్ ఉండాలంటే రాయాలండి కంపల్సరీ, ఎక్స్పీరియన్స్ అడిగారు కాబట్టి. మీరు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు ఏ కేటగిరీ వస్తారో దాన్ని ఇక్కడ క్లిక్ చేయండి. మీరు తర్వాత మీరు 10th క్లాస్లో మనకి మోల్స్ ఉంటాయి కదండి, అవి అయితే రాయవలసి ఉంటుంది. మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఇక్కడ, గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే వాటి డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ రాయవలసి ఉంటుంది. తర్వాత మీరు డాక్యుమెంట్స్కి ఏమేమి టైటిల్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ ఏమేమి పెట్టారని ఇక్కడ అన్నీ టిక్ చేయవలసి ఉంటుందండి. మీకు అన్నీ పెట్టారా అనేసి ఎస్ఎస్ఎస్ అని లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ పెట్టారా లేదని ఉంటుంది. మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు రాయవలసి ఉంటుంది. తర్వాత డిక్లరేషన్ ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ బ్లూ ఇంక్ కానీ బ్లాంక్ ఇంక్ కానీ పెట్టాల్సింది. ప్లేసు, డేటు, సిగ్నేచర్తో మీకు సెల్ఫ్ అటెస్టెడ్ ఫొటోస్ కాపీస్ అన్నీ పెట్టి మీరైతే దీనికి సెండ్ చేయవలసి ఉంటుంది. సెండ్ చేయడానికి మనకి లాస్ట్ డేట్ వచ్చి 20 జనవరి 2026. ఇక్కడ దేంట్లో పంపించాలంటే ఆర్డినరీ స్పీడ్ పోస్ట్లో పంపించాలండి. రిజిస్టర్ పోస్ట్లో పంపించారంటే రిజెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆర్డినరీలో పంపించండి, లేదా స్పీడ్ పోస్ట్లో పంపించండి. కొరియర్లో పంపించినా కూడా రిజెక్ట్ చేయడం జరుగుతుంది. మీకైతే పూర్తిగా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నానండి. అందరూ అనుకుంటారండి ఒకే జాబులు ఉన్నాయి కదా ఎందుకు అప్లై చేయాలనేసి. అప్లై చేస్తే మీకు కావాల్సింది ఒకే జాబ్ కాబట్టి అప్లై చేయండి. అప్లై చేస్తే కంపల్సరీ ఉద్యోగం అయితే వస్తుందండి. బీ పాజిటివ్గా ఉండైతే అప్లై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి. లైక్ చేయండి, మాకు సపోర్ట్గా ఉంటుంది. కామెంట్ చేయండి, ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మనకి నోటిఫికేషన్లో కామెంట్ చేస్తే రిప్లై ఇవ్వడం జరుగుతుందండి. షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి. సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటగా చూస్తున్న మన వివిఎం కెరీర్ మేకర్స్ని. ఓకే, బాయ్.